నమస్కారం. మిత్రులారా, ప్రపంచ మేధావి, ప్రజ్ఞాశీలి, భారతదేశ ముద్దుబిడ్డ, భారత ప్రజల మార్గదర్శి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి మనం జరుపుకుంటున్నాం. ప్రపంచంలో మరే మహానీయుని పుట్టినరోజులు కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఏప్రిల్ 14ను నాలెడ్జ్ డేగా, ప్రపంచ విజ్ఞాన దినంగా ప్రకటించారు. అలాంటి మహానుభావుని జయంతిని మనం ఎలా జరుపుకోవాలి? దండం పెట్టి దండలేస్తే సరిపోతుందా? ఇదేనా మనం చేయాల్సింది? ఆయన చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఒక్కసారి అంబేద్కర్ వాదులు అనుకునేటువంటి వాళ్ళు, అంబేద్కర్ అభిమానులు అనుకునేటువంటి వాళ్ళు, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిపేటువంటి అధినాయకులు ఆలోచించమని కోరుతా ఉన్నాం. అంబేద్కర్ చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఆయన ఏప్రిల్ 14, 1891 జన్మించాడు. డిసెంబర్ 6, 1956 65 సంవత్సరాల వయసులో మనలందరినీ వదిలి సెలవు తీసుకున్నాడు. ఆ మహానీయునికి ముందుగా జోహార్లు అర్పిస్తున్నాం. ఆ మహానీయుని జయంతి సందర్భంగా ఆయన ఆశయాల లక్ష్యాలు నెరవేర్చడం కోసం శాయశక్తులా కృషి చేస్తామని శపథం చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ముద్దుబిడ్డలలో అత్యున్నతమైన మహోన్నత వ్యక్తి, ఒక భారత రత్నం, ఒక వైతాళికుడు, ఒక తత్వవేత్త, ఒక బోధకుడు, ఒక ఉపాధ్యాయుడు. ఆయన ఒక ఉద్యమకారుడు సుమా, ఒక పోరాట యోధుడు, ఒక కర్తవ్య నిర్దేశకుడు, మహిళా ఉద్ధారకుడు, ఒక గొప్ప ప్రజాస్వామికవాది, రాజ్యాంగ నిర్మాత. ఎన్ని ఒకటా రెండా ఎన్నని చెప్పాలి ఆయన గురించి? ఎన్నో 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 మరెన్నో. ఆ మహానీయుని గురించి మాట్లాడుకోవటం అంటే ఆయన ఆశయాలను నెరవేర్చడం అనేది ముఖ్యమైంది. ఆచరణ లేనటువంటి మాటలు విలువ లేనటువంటివి. అందుకే ఆయన ఏం చెప్పాడో మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. భారతదేశంలో కులాలు, వాటి యంత్రాంగం, పుట్టుక, అభివృద్ధి అనేటువంటి పత్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మే 19, 1916లో కొలంబియా యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ సెమినార్ లో ప్రొఫెసర్ అలెగ్జాండర్ గోల్డెన్ వైజర్ సమక్షంలో చదివి సమర్పించిన విధాన పత్రం ఇది. ఇప్పటికీ కూడా భారతదేశంలో కులాలు ఎలా పుట్టాయో, ఎలా అభివృద్ధి చెందాయో, కులాలు అంటే ఏమిటో వివరించినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకానికి భిన్నమైన, ఈ పుస్తకానికి ప్రత్యామ్నాయమైన, ఇది సరికాదు అనేటువంటి మరో పుస్తకం ఈనాటి వరకు కూడా రాలేదు. 1916లో ఆయన ఈ పత్రాన్ని సమర్పిస్తే నేటి వరకు కూడా ఇదే ఆధారితమైనటువంటిది, అధికారితమైనటువంటిది, ప్రామాణికమైనటువంటిది తప్ప మరోటి కాదు. ఎవరెన్ని కులాల పుట్టుక గురించి చెప్పినా, ఎవరేం మాట్లాడినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లో చేసినటువంటి ఈ పత్రమే మౌలికమైంది, ముఖ్యమైంది, ప్రధానమైంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కొందరు ఆయనను కులవాది అంటారు. ఎందుకంటే ఆయన కుల నిర్మూలన గురించి మాట్లాడాడు గనక. మాట్లాడటం కాదు, కుల నిర్మూలన గురించి రాశాడు గనక, కుల నిర్మూలన గురించి రాశాడు. ఒక గ్రంథమే రాశాడు. కులాన్ని ఎలా నిర్మూలించాలో ఒక గ్రంథాన్ని రాశాడు. ఈ రోజు కూడా కులం గురించి మాట్లాడితే, అంబేద్కర్ గురించి మాట్లాడితే కులవాదులు అంటున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం. అయితే ఆయన మాటల్లో ఏం చెప్పాడో చూద్దాం. ఈ పుస్తకంలో కులం, పుట్టుక నిర్మూలన, కుల నిర్మూలన అనేటువంటి పుస్తకంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆయన ఏం చెప్పాడు కులం గురించి? కులవాది అంబేద్కర్ అనే వాళ్లకు ఆయన ఏం చెప్పాడో చూడండి. కులం పునాదుల మీద మీరు దేనిని నిర్మించలేరు, ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. కులం పునాదుల మీద ఏదైనా నిర్మిస్తే అది పగిలి ముక్కలు కాక తప్పదు. అట్టిదేది ఒక సంపూర్ణ నిర్మాణంగా మనజాలదు. కుల నిర్మూలన పేజీ 57. ఇది కులం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వైఖరి లేక ఆలోచన ఇది. ఇప్పుడు చెప్పండి, ఆయన కులవాద కాదే? కులం పునాదుల పైన మీరు దేనిని నిర్మించలేరు, ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేరు. ఇంతకంటే స్పష్టంగా ఇంకేం చెప్పాలి? ఆయన కులవాది కాదు అని. అందుకని అంబేద్కర్ వాదులుగా మనం ఏం చేయాలి? అంబేద్కర్ వాదులైన వాళ్ళు ఏం చేయాలి? అంబేద్కర్ అభిమానించే వాళ్ళు ఏం చేయాలి? కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి. కులాలు ఘనీభవించడం కోసం కాదు ప్రయత్నం చేసేది, కులాల మధ్య గోడలు కట్టడం కోసం కాదు ప్రయత్నం చేసేది. కులము అనేటువంటి గడిని బద్దలు కొట్టాలి. కులము అనేటువంటి గోడలని, గడియలను బద్దలు కొట్టాలి. కులరహిత సమాజాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తున్నామా? లేదు, ఇంకా మనలో మనం కులం అనేటువంటి పేరుతో ఆ మనువాదులు, ఆ పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఆ కొట్లాటలో మనం కూడా భాగస్వాములు అవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 13, 10,
1935 ఏలా మహాసభలో దురదృష్టవత్తు నేను హిందువుగా జన్మించిన హిందువుగా మాత్రం మరణించను, నేను హిందువుగా జన్మించిన హిందువుగా మరణించను అని 1935 అక్టోబర్ 13వ తేదీన ఏలా మహాసభలో ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించిన దానికి అనుగుణంగా 1956 అక్టోబర్ 15వ తేదీన నాగపూర్ లో 6 లక్షల మందితో, ఎంతమంది? 6 లక్షల మందితో హిందూ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ సందర్భంగా ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? 1956 అక్టోబర్ 14న అశోక విజయదశమి రోజు ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేత ఇవ్వబడిన 22 ప్రతిజ్ఞలు ఇవి. 6 లక్షల మందికి చేత ఈ ప్రతిజ్ఞ చేయించాడు అంబేద్కర్. ఏమిటి ప్రతిజ్ఞ? ఆ 22 నేను చదవటం కాదు, ఇక్కడ ముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్తాను. ఒకటి, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా భావించను, వారికి పూజలు చేయను. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా భావించను, వారికి పూజలు చెయ్యను. నేను రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను. నేను గౌరీ గణపతి మొదలగు హిందూ మతం యొక్క ఏ దేవీ దేవతలను అంగీకరించను, వారికి పూజలు చేయను. విష్ణువు అవతారం ఎత్తాడనే దానిని నేను విశ్వసించను. బుద్ధ భగవానుడు విష్ణువు అవతారం అనేది అబద్ధమని, అది మూర్ఖపు ప్రచారంగా నేను భావిస్తాను. నేను శ్రాద్ధాలు కర్మలు పెట్టను, పిండదానాలు చెయ్యను. ఇలా 22 ప్రతిజ్ఞలు చేశాడు. అంబేద్కర్ వాదులారా, అంబేద్కర్ని అభిమానించేటువంటి నాయకులారా, అంబేద్కర్ వాదులు అనుకునేటువంటి వ్యక్తులారా, అంబేద్కర్ చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? అంబేద్కర్ చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అంబేద్కర్ జయంతి నాడు మనం ఏం ప్రతిజ్ఞ చేయాలి? అంబేద్కర్ ఆలోచనలు అమలు చేద్దామని కదా మన ప్రతిజ్ఞ చేయాల్సింది. అంబేద్కర్ మార్గంలో నడుస్తామని కదా మనం చెప్పాల్సింది. దండం పెట్టి దండలేయటం కాదు కదా. ఇంకా ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఏ కార్యాలను బ్రాహ్మణులచే జరిపించను. పుడితే బ్రాహ్మణుడు, సస్తే బ్రాహ్మణుడు. అసలు బ్రాహ్మణులు లేని పని ఏదన్నా జరుగుతుందా? బ్రాహ్మణుడు ఎందుకు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నిస్తున్నాడు. నేను కాదు సుమా. ఇప్పుడు చెప్పండి, ఆయన మతవాద? ఆయన అభిమానించే వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? ఏ ఊరేగింపులు చేస్తున్నారు? ఏ పూజలు పురస్కారాలు చేస్తున్నారు? ఏ దినవారాలు చేస్తున్నారు? ఆయన పేరుతో, ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్ల భిక్షతో ఉద్యోగాలు పొంది ఎక్కడికెళ్ళి గుండు కొట్టించుకుంటారో మాకు తెలుసు. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొంది బండ్లు కొని, కార్లు కొని, ఏసీలు కొని, ఇళ్ళు కట్టించుకొని ఆ ఇళ్లల్లో బండ్లల్లో ఎక్కడ పూజలు చేయిస్తున్నారో, ఎవరి బొమ్మలు పెట్టుకుంటున్నారో మనందరికీ తెలుసు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి. ఇదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది? ఇలాంటి వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వారసులు. ఆలోచించండి, ఆలోచించండి మిత్రులారా. అయితే కొందరు అంటారు, మరి బౌద్ధం కూడా మతమే కదా, అంటే ఆయన మతవాది అన్నట్టే కదా. హిందూ మతం కాదంటే బౌద్ధ మతం అంటే బౌద్ధం మతమే కదా, మరి ఆయన మతవాది అన్నట్టే కదా అంటారు. దానికి ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి. ఇక్కడే మనం మతాన్ని ఎందుకు మార్చుకోవాలి, మనం మతాన్ని ఎందుకు మార్చుకోవాలి అనే ఈ పుస్తకంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. నేను బౌద్ధ మతానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తానంటే, ఆ మతం 3 సిద్ధాంతాల కలయిక. వేరే మతం అట్లా కాదు. తక్కిన మతాలన్నీ భగవంతుడు, ఆత్మ, మరణానంతరం జీవితం వీటి గురించి చెప్తాయి. కానీ బౌద్ధం ప్రజ్ఞ, మూఢనమ్మకాలు, అతీత శక్తులకు వ్యతిరేకంగా గురించి బోధిస్తుంది. కరుణ బోధిస్తుంది, సమతను బోధిస్తుంది. భూమి మీద ఆనందంగా బతకడానికి ప్రతి వ్యక్తికి ఇది అవసరం. బౌద్ధంలోని ఈ 3 అంశాలు నన్ను ఆకర్షించాయి. భగవంతుడు గాని, ఆత్మ గాని సమాజాన్ని కాపాడలేవు, అవి లేవు అని కరాఖండిగా చెప్పిన గొప్ప విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మతవాద? పోనీ బౌద్ధం ఇతర మతాల లాంటి మతమా అంటే, హిందూ మతం కన్నా బౌద్ధ మతాన్ని స్వీకరించాలనుకోవడానికి 3 కారణాలున్నాయి. 1, బౌద్ధం భారతదేశానికి పరాయి మతం కాదు. 2, సామాజిక సమానత్వం బౌద్ధం యొక్క ముఖ్య సిద్ధాంతం. హిందువుగా పుట్టిన హిందువుగా చావనని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిజ్ఞ చేశాడు, చెప్పాడు. ఆయన మరణానికి ముందు 6 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏది పాటిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తే అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు పండితుల కంటే మహాపండితులుగా, పూజారుల కంటే మహాపూజలుగా, అసలు వీళ్ళని మించినటువంటి భక్తులు ఇంకెవరు ఉన్నారా అనిపిస్తుంది. ఒకరిని మించి ఒకరు పోటీపడి ఇవాళ దళిత వాడలన్నీ కూడా దళిత గోవిందంతో మోగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది తగునా? ఇదే అంబేద్కర్ కోరుకున్నది? అంబేద్కర్ వారసులుగా మనం చేయాల్సింది ఇదా? ఆలోచించండి. అలాగే అంబేద్కర్ చెప్పినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. అందుకోసం ఆయన రాజ్యాంగ
రచన చేశాడు. మరి ఈరోజు మన ప్రజాస్వామ్యం ఏమవుతుంది? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ రాజ్యాంగానికి అడుగడుగున తూట్లు పడుతున్నటువంటి పాలక వర్గాలు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ పేరెత్తున్నాయి. బాబాసాహెబ్ వర్ధంతి జయంతులు జరుపుతున్నారు. తామే బాబాసాహెబ్ కు అసలైనటువంటి వారసులని సిగ్గు విడిచి ప్రకటించుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆ అప్రజాస్వామికవాదులను, ఆ నియంత పోకడలు పోతున్నటువంటి పాలక వర్గాలను, ఆ రక్తపాతం సృష్టిస్తున్నటువంటి ఆ నాయకులను, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా నాయకులను, కార్యకర్తలను అడుగడుగున రకరకాల పేర్లతో నిర్బంధాన్ని సృష్టించినటువంటి నాయకులని మనం ఏం చేస్తున్నాం? అందులో వారి జేబు సంస్థలుగా మారుతున్నాం, వారి చెంచాలుగా మారుతున్నాం. అది గుర్తుంచుకోవాలి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏంటి? పే బ్యాక్ టు సొసైటీ. అంటే సమాజానికి తిరిగి చెల్లించు. ఏంది సమాజానికి తిరిగి చెల్లించడం? అంబేద్కర్ త్యాగాల ఫలితంగా అందలాలెక్కినటువంటి నాయకులు గాని, అంబేద్కర్ త్యాగాల ఫలితంగా పెద్ద పెద్ద అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారులు, మిగతా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులు గాని, లేక రిజర్వేషన్ ఫలితంగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు గాని చేస్తున్నటువంటి స్థితి ఏమిటి? వారి ఆఫీసులో అంబేద్కర్ బొమ్మలు పెట్టుకోవటానికి కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వారు అంబేద్కర్ వాదులను చెప్పుకోవటానికి కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వారు అధికారంలో ఉండేటువంటి పాలక వర్గాల అడుగులకు బడుగులొత్తుతున్నారు తప్ప అంబేద్కర్ వాదులుగా లేరు. ఏదో కొద్ది మంది ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, ఏదో కొద్ది మంది కాకి మాధవరావు గారు లాంటి వాళ్ళు, ఏదో కొద్ది మంది గోపాలరావు గారు లాంటి వాళ్ళు, ఏదో కొద్ది మంది అధికారులు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా చేస్తున్నటువంటి పని ఏమిటి? ఏమనంటే ఉద్యోగ ధర్మం. ఏది నీ ఉద్యోగ ధర్మం? నీకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడటం నీ ధర్మమా? చట్టాలను కాపాడటం నీ ధర్మమా? లేక వాటిని ఉల్లంఘిస్తూ వాటికి ఒక్కపాశాలు చేస్తూ రాజకీయ నాయకుల పబ్బం గడపటం నీ ధర్మమా? ఏది ఉద్యోగ ధర్మం? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకునే 1936 కాన్పూర్ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతూ చెప్పాడు, నేను సాధించినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా కొద్దో గొప్ప ఉద్యోగాలు సాధించుకున్నటువంటి ఉద్యోగస్తులు, అధికారులు, రాజకీయ నాయకులు స్వార్థపరులుగా మారి తమ ప్రజల్ని పట్టించుకోవటం మర్చిపోయారు అని ఆవేదన చెందుతాడు, కన్నీరు పెట్టుకుంటాడు. ఇదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించడం? ఇదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం? దీన్ని దృష్టిలో పెట్టుకునే మాన్యవారు కాన్సీరామ్ గారు ఒక పుస్తకం రాశారు. ఇటువంటి అధికారులను, ఇటువంటి ఉద్యోగస్తులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి బంట్రోతు నుంచి మొదలుకొని రాష్ట్రపతి దాకా ఉన్నటువంటి వాళ్ళను, ఆ పుస్తకం పేరే చెంచాయుగం, కీలుబొమ్మల కాలం, రచన మాన్యశ్రీ కాన్సీరామ్. అవునా కాదా? ఇలాంటి చెంచాల, ఇలాంటి కీలుబొమ్మల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది, కోరుకున్నది ఇందుకోసమా? వారి బిడ్డల్ని త్యాగాలు చేసింది ఇందుకోసమా? తల్లి రమాదేవి లేకుండా పిడికలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను లండన్ పంపించి చదివించింది? ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రాజ్యాంగం, ఈ పార్లమెంట్ విఫలం అయితే భారతీయులారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది పైకి కనిపించేంత గొప్పదేం కాదు అని చెప్తాడు. ఇది భారతదేశం ప్రజాస్వామ్య పుస్తకం పేజీ 32లో చెప్పబడింది. అంతేకాదు, సామాజిక ఆర్థిక స్వాతంత్రం లేకుండా రాజకీయ స్వాతంత్రం బతికి బట్ట గట్టలేదని గ్రహించండి, పేజీ నెంబర్ 33లో అదే పుస్తకంలో చెప్తాడు. మరి ఈ రోజు ప్రజాస్వామ్యం ఏ పత్తులో ఉందో, పార్లమెంటరీ విధానం ఏ పత్తులో ఉందో, అంబేద్కర్ వారసులుగా ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఆయనకు తెలుసు ఈ పార్లమెంటరీ విధానం, ఈ ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగం చెయ్యరు ఈ వీళ్ళు అని. మరి చేయకపోతే ఏమవుద్దంటే మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైతే నేను ఇంతవరకు వివరించిన కారణాల వల్ల ఎలాగో విఫలమవుతుంది, అంటే విఫలమవుతుందని ఆయనకు తెలుసు. అప్పుడు పరిస్థితి తిరుగుబాటుకు, కమ్యూనిజానికి దారితీస్తుంది. అసంతృప్తికి గురైన వాళ్ళు రెచ్చిపోయి తిరుగుబాట్లు చేస్తారు. భారతదేశం ప్రజాస్వామ్యం అనే పుస్తకం పేజీ 16లో ఉంటుంది. కమ్యూనిజం తప్పనిసరి వస్తుంది అప్పుడు, ఎందుకంటే తిరుగుబాటు తప్పదు కనుక, ఇది ఎలాగో విఫలం అవుతుంది కనుక అని చెప్పాడు. ప్రజాస్వామ్యం విఫలమైతే కమ్యూనిజమే మార్గం తప్ప మరొకటి లేదని కూడా ఆయన చెప్పాడు. ఆయన సోషలిజానికి వ్యతిరేకమా? సోషలిస్ట్ సిద్ధాంతంలో, లక్ష్యంలో విశ్వాసం కలిగిన వాడిని కనుక సమాజంలోని వివిధ వర్గాలను, గ్రూపులను సంపూర్ణ సమానత్వంతో చూడాలని నేను విశ్వసిస్తాను. ఈ సమస్యకు, ఇతర సమస్యలకు కూడా నిజమైన పరిష్కారాన్ని సోషలిజం ఒక్కటే అందివ్వగలదని నా ఉద్దేశం. కుల నిర్మూలన పుస్తకం పేజీ నెంబర్ 27లో అది చెప్పబడింది. కుల నిర్మూలన పుస్తకం పేజీ నెంబర్ 27లో అది చెప్పబడింది. ఈరోజు మిత్రులారా, నేను ఒక మార్క్స్ వాదిని, నేను ఒక అంబేద్కర్ వాది. మార్క్స్, అంబేద్కర్ నాకు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు. నా శ్వాస ధ్యాస మార్క్సిజం, అంబేద్కరిజం, అది నా మార్గం. అయితే దురదృష్టవత్తు మార్క్స్ వాదులకు అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వాదులకు మార్క్స్ వాదులు అంటే గిట్టని పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్ వాదులు అంటే కులవాదులని మార్క్స్ వాదులు, మార్క్స్ వాదులు అంటే అతివాదులని లేక వర్గవాదులని
అంబేద్కర్ వాదులు భావించే పరిస్థితి వచ్చింది. కానీ ఏనాడైనా సరే మార్క్సిజం మాత్రమే, మార్క్స్ వాదులు మాత్రమే సమాజ నిర్మాణానికి నడుము కట్టే వాళ్ళు, శ్రామిక రాజ్యాన్ని తీసుకొచ్చేటందుకు నాయకత్వం వహించే వాళ్ళు కనుక మార్క్సిజమే మనకు మార్గదర్శకం అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. అందుకే మార్క్స్ అంబేద్కర్లు మన మార్గదర్శులు అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోరాదు మీకు మనవి చేస్తున్నాను. మార్క్స్ అంబేద్కర్ మన మార్గదర్శులు. మనకి ఇద్దరు మార్గదర్శకంగా ఉండాలి. రెండు భిన్నమైనటువంటి సిద్ధాంతాలు కావచ్చు, రెండు భిన్న ధృవాలు కావచ్చు, కానీ వారి ఆలోచనలు ఒక్కటే, వారి లక్ష్యం ఒకటే, ఆచరణ వేరు కావచ్చు. ఆయన దళితులకు ఏం చెప్తాడు అనంటే, దళితులు కమ్యూనిస్టు పార్టీలో చేరడం వల్ల తమకు తక్షణ ప్రయోజనం మొరగూడుతుందని, ఉపశమనం కలుగుతుందని భావిస్తే వారిని కమ్యూనిస్టు పార్టీలో చేరమని ప్రోత్సహించడమే ఉత్తమం అని చెప్తాడు. 1952-53లో గైక్వాడ్కు రాసినటువంటి ఉత్తరములో ఆయన పేర్కొంటాడు. ఈ పుస్తకం బుద్ధుడు కార్ల్ మార్క్స్, ఆనంద్ తేల్టుండే గారు రాసిన పేజీ 14-15లో ఉంది. ఈ విషయం ఆనంద్ తేల్టుండే గారు రాసిన మార్క్స్ అంబేద్కర్ అనే పుస్తకంలో ఈ విషయం ఉంది. చివరి దశలో 1952లో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన చాలా నిరాశకు గురి చెందాడు. అప్పుడు ఆయన వీర్ దాదా సాహెబ్ గైక్వాడ్ కు ఈ కింది విధంగా రాశాడు: నేను ఫెడరేషన్ ను వదిలిపెట్టాలనుకుంటున్నాను, అంటే దళితులను. అంతేకాదు, నేను పూర్తిగా రాజకీయాల నుండే వైదొలగాలనుకుంటున్నాను. ఇది అంత సులభం కాదని నాకు తెలుసు. అయినప్పటికీ నా రాజకీయ తత్వం ఇప్పటికిప్పుడు మన ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుందని నేను భావించడం లేదు. నాకు తప్ప ఇంకెవరికి మన ప్రజల దుర్వ్యవస్థ తెలియడం లేదు. వారికి అందవలసిన ప్రయోజనాలు అందుకునేందుకు వారు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? నేను కమ్యూనిస్టు పార్టీలో చేరితే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చాను. నేను కమ్యూనిస్టు పార్టీలో చేరితే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చాను అని ఆయన చెప్తాడు. బిఆర్ అంబేద్కర్, భారతదేశం కమ్యూనిజం, ఆనంద్ తేల్టుండే గారు రాసినటువంటి పుస్తకంలో మనం చూడొచ్చు. ఈనాడు కొందరు కమ్యూనిస్టులు మార్క్సిస్ట్ ప్రాథమిక సాహిత్యాన్ని కూడా చదవకుండా వేదికల మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు, మార్క్సిస్ట్ పదభాషను ఉపయోగిస్తుంటారు. అలాగే అంబేద్కర్ వాదులం అనుకునేటువంటి వారు కూడా అంబేద్కరిజాన్ని ఏమాత్రం చదవకుండా లేదా పైపైన చదివి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు. తామే నిజమైనటువంటి అంబేద్కర్ వాదులమని భావిస్తుంటారు. పాలక వర్గాల పంచన చేరి వారు ఒక పథకాలు గాని లేక బిరుదులు గాని తెచ్చుకుంటారు. దళిత రత్న అనేటువంటి నవ్వుల పాలయ్యేటువంటి ఒక బిరుదు. ఎందుకంటే అది ఈ రోజు నిజంగా ఎంత అపహాస్యం పాలవుతుంది అంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అనుయాయులకు పప్పు బెల్లలాగా పంచిపెట్టేటువంటి పత్రాలుగా మారాయి తప్ప వాటికి విలువ లేకుండా పోయింది. అందుకని మార్క్స్ వాదైనా అంబేద్కర్ వాదైనా మొదట చేయవలసింది మార్క్సిజం పిడివాదం కాదు, మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అన్వయింపజేసుకోవడం మార్క్సిజం. కానీ మార్క్సిజం సరైంది, కానీ మార్క్సిస్టులు తప్పు చేస్తుండవచ్చు. కమ్యూనిజం సరైంది, కానీ కమ్యూనిస్టులు తప్పు చేస్తుండవచ్చు. కొంతమంది కమ్యూనిస్టులను, కొంతమంది మార్క్సిస్టులను చూసి కమ్యూనిజం ఫెయిల్ అయింది, మార్క్సిజం విఫలమైంది అనుకుంటే అది తప్పు. అలాగే అంబేద్కరిజం సరైంది, అంబేద్కర్ ఆలోచన సరైంది, కానీ కొంతమంది అంబేద్కర్ వాదులను, కొంతమంది దళిత రత్నాలు చెప్పుకునేటువంటి వాళ్ళను చూసి వీళ్ళ అంబేద్కర్ వాదులని నవ్వుకునేటువంటి పరిస్థితి రావచ్చు. కానీ అంబేద్కరిజం తప్పు కాదు, ఆ అంబేద్కర్ వాదులు అనుకునేటువంటి వాళ్ళది తప్పు కావచ్చు, ఆ వ్యక్తులది తప్పు కావచ్చు. అందుకని ఈ రోజు మన దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఈ రోజు వామపక్ష బహుజన శక్తుల ఐక్యత నేటి చారిత్రక అవసరం అనేటువంటి విషయాన్ని మర్చిపోరాదు. భారతదేశానికి మార్క్స్ అంబేద్కర్లు మన మార్గదర్శులు అనేటువంటి విషయాన్ని మర్చిపోరాదని మీకు మనవి చేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.